వెల్కమ్ టు మెగానే టీవీ. బన్నీ టాపిక్. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఇంధన రంగంపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరల భారంతో సతమతమవుతున్న సామాన్యుడికి మోదీ సర్కార్ తీపి కబురు అందించింది. అటు చమురు సంస్థలకు, ఇటు విమానయాన రంగానికి మేలు చేకూర్చేలా పన్నుల నిర్మాణంలో భారీ మార్పులు చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎగుమతి నిబంధనల సవరణ నుంచి ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు వరకు కేంద్రం తీసుకున్న ఆ కీలక నిర్ణయాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆకాశాన్ని తాకుతున్న ఇంధన ధరలకు కళ్ళెం వేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకొని క్రూడాయిల్ ధరలు మండిపోతున్న వేళ దేశీయంగా భారాన్ని తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకాన్ని భారీగా కోత విధిస్తూ ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యుడి జేబుకు ఎంతటి ఉపశమనాన్ని ఇవ్వబోతోంది? గత కొంతకాలంగా సామాన్య మధ్యతరగతి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేసింది. దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరల పెరుగుదలకు ప్రధాన కారణమవుతున్న ఇంధన ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గిస్తూ ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది. ముఖ్యంగా పెట్రోల్పై గతంలో ఉన్న పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించింది. ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్పై 13 రూపాయలుగా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా 3 రూపాయలకు కుదించింది. అంటే నేరుగా 10 రూపాయల పన్ను భారం తగ్గింది. కేవలం దేశీయ ధరలే కాకుండా ఎగుమతుల విషయంలోనూ ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను ప్రకటించింది. హైస్పీడ్ డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 18.50 రూపాయలుగా ఖరారు చేసింది. అదే సమయంలో పెట్రోల్ ఎగుమతులను ప్రోత్సహించేందుకు దానిపై ఉన్న ప్రత్యేక సుంకాన్ని పూర్తిగా తొలగించింది. దీనివల్ల భారతీయ పెట్రోల్ అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకొని అమ్మకాలు పెంచుకునే వీలు కలుగుతుంది. తద్వారా దేశానికి విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. మరోవైపు రవాణా రంగంపై నేరుగా ప్రభావం చూపే డీజిల్ ధరల విషయంలో కేంద్రం మరింత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. గతంలో డీజిల్పై లీటర్కు 10 రూపాయలుగా ఉన్న ఎక్సైజ్ పన్నును ఇప్పుడు పూర్తిగా ఎత్తివేసింది. అంటే డీజిల్పై కేంద్రం వసూలు చేసే సుంకం ఇప్పుడు 0. రవాణా ఖర్చులు తగ్గితే నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా అదుపులోకి వస్తాయన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణం కారణంగా ముడి చమురు సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగితే దేశీయంగా లీటర్ ధర 150 రూపాయలు దాటుతుందేమోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో కేంద్రం తన ఆదాయాన్ని వదులుకొని మరీ పన్నులు తగ్గించడం గమనార్హం. అయితే ఈ పన్ను తగ్గింపు ప్రయోజనం పూర్తి స్థాయిలో సామాన్యుడికి అందాలంటే చమురు సంస్థల పాత్ర కీలకం. కేంద్రం తగ్గించిన ఈ సుంకాన్ని ఆయిల్ కంపెనీలు వెంటనే వినియోగదారులకు బదిలీ చేస్తే దేశంలోని ప్రధాన నగరాల్లో లీటర్ ధర భారీగా తగ్గనుంది. భారత చమురు రంగంలో ఎగుమతుల విధానం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వం కేవలం దేశీయ మార్కెట్ ధరలను నియంత్రించడమే కాకుండా విదేశీ మార్కెట్లో భారత ఇంధన ఉనికిని చాటేలా పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే హైస్పీడ్ డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒకవైపు డీజిల్పై కఠినంగా వ్యవహరిస్తూనే మరోవైపు పెట్రోల్ ఎగుమతుల విషయంలో ప్రభుత్వం అత్యంత ఉదారంగా వ్యవహరించింది. ఇప్పటివరకు పెట్రోల్ ఎగుమతులపై ఉన్న ప్రత్యేక సుంకాన్ని ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఈ నిర్ణయం భారతీయ చమురు శుద్ధి కర్మాగారాలకు పెద్ద వరంగా మారనుంది. ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ మధ్య ఎందుకు ఈ వ్యత్యాసాన్ని చూపిస్తుందనేది ఇక్కడ గమనార్హం. డీజిల్ అనేది రవాణా, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు అత్యంత కీలకం. దేశీయ అవసరాలకు ఏమాత్రం లోటు రాకూడదనే ఉద్దేశంతో ఎగుమతులపై సుంకాన్ని కొనసాగిస్తోంది. అయితే పెట్రోల్ వాడకం వ్యక్తిగత వాహనాలకే పరిమితం కావడం, ప్రస్తుతం దేశీయంగా తగినంత నిల్వలు ఉండటంతో ఎగుమతులను ప్రోత్సహించి ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కేంద్రం తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం దేశీయ ఇంధన భద్రతను కాపాడటమే కాకుండా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో భారత్ను ఒక శక్తివంతమైన ఎగుమతిదారుగా నిలబెట్టనుంది. ఎగుమతి సుంకాల సవరణ ద్వారా రిఫైనరీ కంపెనీలు తమ వ్యాపార ప్రణాళికలను మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి.
కేవలం దేశీయ ధరలే కాకుండా ఎగుమతుల విషయంలోనూ ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను ప్రకటించింది. హైస్పీడ్ డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 18.50 రూపాయలుగా ఖరారు చేసింది. అదే సమయంలో పెట్రోల్ ఎగుమతులను ప్రోత్సహించేందుకు దానిపై ఉన్న ప్రత్యేక సుంకాన్ని పూర్తిగా తొలగించింది. దీనివల్ల భారతీయ పెట్రోల్ అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకొని అమ్మకాలు పెంచుకునే వీలు కలుగుతుంది. తద్వారా దేశానికి విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. భారత్ తన పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో ఉన్న వాణిజ్య సంబంధాలకు పెద్దపీట వేసింది. ఈ దేశాలకు ఇంధనాన్ని సరఫరా చేసే ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు పాత మినహాయింపులనే కొనసాగిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. గతంలో ఉన్న రాయితీలు యథావిధిగా ఉండటం వల్ల ఆయా దేశాలకు ఇంధన సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగవు. ఇది దక్షిణాసియాలో భారత వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. ఏవియేషన్ రంగంపై కూడా ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. విదేశీ విమానాలు భారత విమానాశ్రయాల్లో ఇంధనం నింపుకున్నప్పుడు వాటిపై ప్రాథమిక ఎక్సైజ్ సుంకం, వ్యవసాయ సెస్ వసూలు చేయకూడదని నిర్ణయించింది. దీనివల్ల విదేశీ ఎయిర్లైన్స్ కు ఖర్చులు తగ్గి భారత్ ఒక గ్లోబల్ ఫ్యూయలింగ్ హబ్ గా మారే అవకాశం ఉంది. ఇక విమాన ఇంధనంపై తొలుత పెంచిన సుంకాన్ని సామాన్యుల ప్రయోజనాల కోసం 29.50 రూపాయలకు తగ్గించడం గమనార్హం. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఏటీఎఫ్ పై అదనపు కస్టమ్స్ సుంకాన్ని తొలగించడం ద్వారా విమాన ప్రయాణ భారం తగ్గే అవకాశం ఉంది. ఈ సంస్కరణలు దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడమే కాకుండా పన్నుల విధానంలో ఉన్న గందరగోళాన్ని తొలగించాయి. అయితే ఈ మార్పుల ఫలితాలు పూర్తి స్థాయిలో అందాలంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్థిరంగా ఉండాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఇంధన రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. అటు సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా, ఇటు అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతినకుండా ప్రభుత్వం సమతూకం పాటించింది. మరి ఈ నిర్ణయాల తర్వాత చమురు సంస్థలు లీటరు ధరను ఎంత మేరకు తగ్గిస్తాయో వేచి చూడాలి.